one of the most dedicated faculty of this institution. మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం. మాకు మాత్రమే కాదు, ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం. గౌరవనీయులైన మన ప్రియతమ గోపాల్ రెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవనీయులైన పెద్దలు వీసీ గారే. And as our Honorable Vice Chancellor Dr. Pawan Shetty said, we are proud to associate with the Michigan University and hope for further cooperations in future. Thank you everyone. Thank you, sir. So, ladies and gentlemen, welcome once again. It's going to be an exciting 1 week for you at the university. Feel at home, cause we believe Atidhi Devo Bhava, which translates guests are equal to God. Thank you. Thank you. సార్, ప్రొఫెసర్ సభా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. Everybody please rise. On behalf of the university, I offer condolence on the death of, what's her name? Sabha. Yes, Professor Sabha. I join with you to share the sadness. I heard the professor saying, ఇది ఈ క్యాంపస్కి పెద్ద నష్టం అన్నారు. ఒక వ్యక్తి పోతే బదులుగా 100 మంది వస్తారు. కానీ ఇది నష్టమే. మన క్యాంపస్ రెప్యుటేషన్కి వచ్చిన పెద్ద నష్టం. దాన్ని మనం ఎలాగో బాగు చేయలేం కదా. Yes, she was brutally raped and burned to death. We all know that. But I still don't understand why was she here till 10:30 that night. Professor Sabha, ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాదు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు. అంతెందుకు, ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు. దెన్ వై వాస్ షీ హియర్? ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి. లెట్ మీ షో యూ సంథింగ్. దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్. సీ దిస్. ఈ గుంపు కావాల్సింది ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే తెలుస్తుందిగా. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్లలో ఒకరితేగా సభ. ఎస్, షీ విల్ బి రిమెంబర్డ్. సభని ఎవరూ మర్చిపోలేరు. నాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, బట్ యాజ్ అ వార్నింగ్, ఎ వెరీ క్లియర్ వార్నింగ్. సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం. వన్స్ అగైన్ మై కండోలెన్స్. సార్ చెప్పింది నిజమే. షీ వాజ్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసర్. షీ వాజ్ నాట్ ది స్టూడెంట్స్ కోఆర్డినేటర్. షీ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్. అయినా కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు. ఇట్స్ బికాస్ హర్ నేమ్ వాజ్ సభా. సభా మరియం. చనిపోయారు. ఒకరు చనిపోతే 1000 మంది వస్తారు. బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్కి సాటి రారు. ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సభ, ఆవిడ మాలో ఒకరు. ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. సభ మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇక మీదటే తెలుసుకుంటారు. ఇక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారణని బట్టి తెలుసుకోవచ్చంటే
ఇది కూడా తెలుసుకోండి. But they did not know that they had infiltrators. హలో చెప్పండి సార్, నేనే వెళ్తాను సార్. ఓకే సార్, ఓకే. They had traitors from amongst themselves. కానీ వాళ్ళకి తెలీదు ఆ పోరాటంలో విధ్వంసం చేయడానికి కొంతమంది ద్రోహులు వచ్చారని. The pointed guns and the army of the empire did not let them down because వాళ్ళ అతిపెద్ద కళ జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధించాలని. భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కాపాడుకున్న అతి గొప్ప కళే ఆజాదీ, స్వాతంత్ర్యం. And it was then that they coined the term प्रदर्शन कर रहे छात्रों को पुलिस और गुंडों ने सिर्फ पीटा ही नहीं बल्कि पुलिस ने बिना चेतावनी के परिसर में प्रवेश किया और परिसर को रक्तपात बना दिया. These anti-national students, these urban Naxals, they are creating chaos. They are creating damage to the public properties. They are blocking the public roads. They are beating the policemen who are doing their job. ఏంటో తెలియదు. నేను చెప్పినోడు వీడే సార్. తమిళోడా? కాదు సార్, తెలుగుడే. పేరు ఓం ప్రకాష్. ఓం ప్రకాష్. మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి. భయపడాలి. ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి. సిస్టర్, 2 నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి. తలకు గాయమైంది, సిటీ స్కాన్ తీసాము. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నథింగ్ టు వరీ. కానీ వారు 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు. నథింగ్ టు వరీ. యా కమింగ్. హలో దాసన్న. హలో, నాకు మెడిసిన్స్ కావాలి. ఇక్కడ మెడికల్ హెల్ప్ కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు. హలో అన్న, సమస్య ఏం లేదు. ఒక నిమిషం ఉండండి, నేను మళ్ళీ చేస్తాను. డాక్టర్ ఏమన్నారు? ఇబ్బంది ఏం లేదన్నారు. నీకెలా ఉంది? నాకు బానే ఉంది. గౌరీ ఓకే కదా? ఓకే. హలో అన్న, అక్కడే ఉండండి, వస్తున్నాను.